సామాజిక న్యాయం విధేయత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ సంబంధించిన అంశం కాంగ్రెస్ దృక్కోణం ఇదే. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు అవకాశం, ఒకటి సిపిఐకి. మొత్తంగా బీఆర్ఎస్ కి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్కి సోదరులకి నిన్న బీఆర్ఎస్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వచ్చినట్టయితే పూర్తిగా సామాజిక వర్గాలు క్రోడీకరించుకుని పార్టీలు చూసినట్టుగా భావించుకోవాలి. ఒక పక్క బీసీ వాదం తెలంగాణలో ఎక్కువగా తీర్మానం మల్లన్న ద్వారా బీసీ వాదం పెరిగిన నేపథ్యం ఉంది. అదే విధంగా కాకుండా ఓసీలకు సంబంధించిన అంశంలో నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంలో 5 అభ్యర్థులు ప్రకటించారు. ఈ 5 అభ్యర్థులు ప్రకటించిన దీంట్లో 4 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు, ప్లస్ అగ్రకులాలకు సంబంధించిన అభ్యర్థి ఎవరు కూడా దీంట్లో లేకపోవడం గమనార్హం. అంటే బీసీ వాదం ఏదైతే మల్లన్న తెర మీదకి తీసుకొచ్చాడో ఆ వాదం గెలిచినట్టుగా లేదంటే మల్లన్నకు సంబంధించి బీసీ ఉద్యమానికి సంబంధించిన నేపథ్యంలో మల్లన్న బీసీలు అందరూ ఏదైతే 50% గా ఉన్నారో బీసీ ఎస్టీ ఎస్సీ కలిపి రాజ్యాధికారం తప్పనిసరిగా నెక్స్ట్ ఎప్పుడు అధికారం మారినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీసీలు పట్టం కట్టాలి అందరి సహకారంతో అనే స్లోగన్ తెర మీద తెచ్చారు. ఆయన ఏ మేరకు విజయం సాధిస్తాడు అనేది మనం పక్కన పెడితే ఈ అభ్యర్థులను కనుక గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీని మనం ముందుగా గమనిద్దాం. అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం కానీ పోరాటం కానీ కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఉండి పనిచేస్తూ కాంగ్రెస్ కష్ట కాలం ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా కాంగ్రెస్ లో తన వాయిస్ అనేది చాలా గట్టిగా వినిపిస్తాడు. నిజమైన కార్యకర్తగా కూడా పనిచేసే పరిస్థితుంది. శంకర్ నాయక్ అదేవిధంగా చిన్న కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. విజయశాంతి గతంలో కేంద్ర స్థాయిలో బీఆర్ఎస్ లో కేసీఆర్ గారి వెంట ఉండి ఉద్యమం ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన అంశం తెలంగాణ వాదాన్ని వినిపించడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వారిని, విజయశాంతిని. అదేవిధంగా పొత్తుతో ఎన్నికలకు పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా పొత్తులో భాగంగా గతంలో పొత్తు ఒప్పందంలో భాగంగా గతంలో కొత్తగూడెనికి సంబంధించిన శాసనసభ స్థానాన్ని కేటాయించింది. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు సిపిఐకి మరొక ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది. దానికి సంబంధించి సిపిఐ అభ్యర్థిగా నెల్లిగంటి సత్యాన్ని, కామ్రేడ్ సత్యాన్ని ఈ అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తంగా కాంగ్రెస్ కు సంబంధించి 4 శాసన మండలి స్థానాల్లో 4 ఒక సిపిఐకి పోగా 3 అభ్యర్థుల్ని ఏఐసిసి ప్రకటించింది. బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ని ప్రకటించింది. ఈ అభ్యర్థులు ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలో ప్రకటించిన విజయశాంతి అనుకోని అభ్యర్థిగా తెర మీదకి వచ్చింది. విజయశాంతి శాసన మండలి ఎక్స్పెక్ట్ చేస్తారని కానీ విజయశాంతికి ఏఐసిసి అండదండలు అందించి తాను చేసిన సేవలు గుర్తించి ఈ టైంలో శాసన మండలి అభ్యర్థిగా ప్రకటిస్తారని కానీ ఎవరు ఊహించలేదు. ఇతర నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎవరన్నా కానీ దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది దాకా పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం శాసన మండలి ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ వాదన ఏఐసిసిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ముఖ్యమంత్రి గారి వద్ద కానీ పిసిసి వద్ద కానీ శాసన మండలి అభ్యర్థిగా తమకు అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఎంతోమంది పోరాడినా వీరి 3కి మాత్రమే అవకాశం. అసలు విజయశాంతి పేరు అనేది మనకి అసలు లిస్టులో లేదనుకున్నాం అందరూ కూడా. తను యాక్టివ్ గా ఉందా లేదా అనే డౌట్ వచ్చింది. అంటే ఎలక్షన్స్ టైంలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అనుకున్నప్పుడు కూడా ఇవ్వలేదు, బాగానే ఆగింది, మళ్ళీ ఏమైనా రెబల్ గా ఉంటుందా అనే డౌట్ కూడా వచ్చింది. వాయిస్ ఆ విధంగా మాట్లాడిన సందర్భం ఉంది, మాట్లాడింది, కానీ ఆగింది. కానీ ఈ ఎమ్మెల్సీకి తను ప్రయత్నం చేస్తుందని కూడా మనం ఎక్కడ కూడా వినలేదు. అంటే అనుకోకుండా రావడంలో ఏమంటారు? అంటే ఆల్రెడీ అండర్ గ్రౌండ్ నడిపించింది అంటారా?
అంటే విజయశాంతి గారికి ఏఐసిసి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, ఏఐసిసి జాతీయ స్థాయి నాయకత్వంలో ఉన్న ముఖ్య నేతలతో కానీ వారికి ఆ సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్గా పనిచేయటం, పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. మధ్యలో బీజేపీ వైపు బీజేపీకి వెళ్ళి వచ్చిన ఆమెకి జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. అంటే మొన్న కొత్త ఇన్ఛార్జి వచ్చిన నేపథ్యంలో పార్టీ మారిన వారికి అవకాశం కాదు, మొదటి నుంచి పనిచేసే వారికి అవకాశం ఉంటుంది అనేది కొత్తగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జి ప్రకటించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకి నాయకత్వానికి పదవులు వస్తాయని. కాంగ్రెస్ లో ప్రకటనలు వేరు, ఆచరణలు వేరు. ఒక ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ చేతిలో మొత్తంగా ఉండే పరిస్థితి కానీ, ఇన్ఛార్జి మొత్తం రాష్ట్ర వ్యవహారాలను మార్చగలిగే పరిస్థితి కానీ సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ లో వారు ఆ స్థాయిలో గతంలోనే ఏఐసిసి హామీ ఇవ్వచ్చు, లేదా ముఖ్యమంత్రి స్థాయి హామీ ఉండొచ్చు, లేదా పిసిసి స్థాయి హామీ ఉండొచ్చు. గత ఎన్నికల సందర్భంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం మొత్తంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఆ రోజు ఏఐసిసి నుంచి మాట్లాడి వారి దగ్గర నుంచి సహకారం తీసుకుని రాబోయే పరిస్థితుల్లో, రాబోయే ప్రభుత్వంలో ఎటువంటి ఈ హామీ ఉంటుంది, వారికి ఏ విధంగా పార్టీ పరంగా ప్రోత్సహిస్తామనే హామీ కూడా వాళ్ళకు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జికి తెలవాలని కానీ, ఏఐసిసి నాయకత్వం ఇన్ఛార్జికి పూర్తిగా చెప్పాలని లేదు. అందులో భాగంగా విజయశాంతి గారికి ఆ ఏఐసిసి కోటాలో శాసన మండలి స్థానం లభించింది. వారి ఆ స్థాయి నాయకత్వం కూడా ఉంది వారికి. ఎందుకంటే జాతీయ స్థాయిలో గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సందర్భంగా కానీ, దాని తర్వాత అంతకుముందు ఆ పార్టీ స్వతంత్రంగా పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాడిన పరిస్థితి కానీ, ఒక స్టార్ హీరోయిన్ గా అంటే ఆ క్రేజ్ అనేది విజయశాంతికి మొదటి నుంచి ఉంది. విజయశాంతికి ఆ కోటాలో ఏఐసిసి అనేది తప్పనిసరిగా అవకాశం ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో మనం దాసోజు శ్రవణ్ కనుక మనం పరిశీలించినట్టయితే, దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, ఓయూ నేపథ్యం కానీ, ఆయన ఒక మేధావి వర్గ నాయకత్వం కలిగిన వ్యక్తి. మనం ప్రజారాజ్యంలో తీసుకున్న దాసోజు శ్రవణ్ చాలా చురుకైన పాత్ర పోషించారు. ఏదైతే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత, అదేవిధంగా బీసీలకు 100 సీట్లు, అదేవిధంగా తెలంగాణకి ప్రజారాజ్యం పార్టీలో ఎటువంటి గౌరవం ఇవ్వాలి, మహిళలకు పాత్ర ఏంది, అసలు మొత్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర చరిత్ర ఏంది, వారికి ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా పాపులేషన్ వారిగా గతంలో చురుకైన పాత్ర వారు ఏ విధంగా పోషించారు, ఇదంతా చిరంజీవి గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారితో గట్టిగా ఆయన సన్నిహిత సంబంధంగా ఉంటూ ఒక దశలో చూసేవారికి అసలు ఇతను కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా, అంటే బీసీ నాయకత్వం అయినా కూడా అంటే ఇతర సామాజిక వర్గాలతో అంత సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలతో ముందుకు పోతా ఉన్నారు. ఎమ్మెల్సీకి సంబంధించిన ఎవరి అభ్యర్థులు అనే దాంట్లో ఒక ఛానల్లో చర్చ జరిగినప్పుడు దయాకర్ నేను శ్రవణాన్ని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఇద్దరు ఆయా పార్టీల్లో బాధితుల్లాగా అర్థం వచ్చే విధంగా చూపిస్తూ వీళ్ళిద్దరికి ఇప్పటిదాకా పార్టీల్లో ఎంత కష్టపడ్డా న్యాయం జరగలేదని అనేది ఒక చర్చ జరిగింది. ఇద్దరు కూడా మిస్ అయిన అధికారానికి దూరంగా. ఇప్పుడు ఎందుకంటే శ్రవణ్ గారిని ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు గవర్నర్ గారి కోటాలో ప్రకటించారు. అప్పుడు దాన్ని ఆపటం జరిగింది. గవర్నర్ గారి దగ్గర నుంచి ఆ కోటాలో అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన మొత్తంగా అయిపోయింది అనుకున్నా కూడా జరగలేదు, ఆపింది. అది బీఆర్ఎస్ అప్పుడు ఇచ్చిన హామీని ముందు తీసుకెళ్తూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మళ్ళొక్కసారి ఉన్న ఒకటి కూడా శ్రావణ్ గారికి, దాసోజు శ్రావణ్ గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. వారి పాత్ర అనేది ఉద్యమంలో కానీ తర్వాత కానీ చురుకైన పాత్రగా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అద్దంకి దయాకర్ అవకాశం కానీ, శంకర్ నాయక్ అవకాశం కానీ, విజయశాంతి గారి అవకాశం కానీ, కామ్రేడ్స్ ఇప్పుడు సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సచివ్ అంటే పార్టీ ఏ విధంగా అందిస్తుంది, వారి యొక్క పనితీరు విధానం,
మొదటి నుంచి పార్టీ సభ్యుడిగా చేరినప్పటి నుంచి నేటి దాకా ఏ విధంగా పనిచేశారు, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆలోచించి చర్చించి దాని మీద సమీక్షించి జిల్లా నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ మొత్తం కూడా చర్చించిన తర్వాతనే సిపిఐలో ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఈ 5 అభ్యర్థుల్ని కూడా చాలా గొప్పగా మన తెలంగాణ నుంచి దీన్ని ఎన్నిక చేసినట్టుగానే మనం భావించాలి. కాకపోతే ఏదైతే ఆశావాహులు ఉన్నారో మిగతా అనేక మంది వారందరూ కూడా నిరుత్సాహపడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉన్న 5లో అందరికీ ఇవ్వగలిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా దాదాపుగా ఒక 15 నుంచి 18 దాకా కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద పోరాడిన రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి మిత్రులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు లాంటి వాళ్ళు, ఇట్లా నిత్యం పనిచేస్తూ అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గాంధీ భవన్ కేంద్రంగా పనిచేసే నాయకత్వం చాలా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, పదవులు కార్పొరేషన్లో ఏ విధంగా ఉండాలి, లేకపోతే తర్వాత జరిగే పరిస్థితుల్లో మండలి స్థానాల్లో కానీ ఇతర స్థానాల్లో కానీ ఏవైనా వారికి సపోర్ట్ చేసే పరిస్థితి, లేదా పార్టీ పరమైన పోస్టుల్లో అవకాశం ఇచ్చే పరిస్థితి మీద ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అందుబాటులో ఉన్న నాయకత్వానికి సర్ది చెప్పడం జరిగింది. వారందరికీ ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు, గౌరవం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామనే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దాని మీద అందరికీ నాయకత్వానికి సర్ది చెప్పిన పరిస్థితిగా మనం చూడాల్సి ఉంది. ఆ పరిస్థితులు ఇప్పటికే మాట్లాడారు అందరితో.